చిగుళ్ళు. వీటిని కరెక్ట్గా మనం క్లీన్ చేసుకుంటున్నామా లేదా? టీత్కి కావాల్సింది టూత్ బ్రష్, ఈ గమ్స్ వాటికి మసాజింగ్, నాలుకకి టంగ్ క్లీనర్. ఈ 3 కాంబినేషన్ ఎప్పుడు టుగెదర్ చేయాలి, కంపల్సరీగా చేయాలి. చాలామంది ఒక్క నాలుక బయట పెట్టి 50-60 డిసీజెస్ కనిపెట్టచ్చు. అంత ఇంపార్టెంట్ అనమాట. టంగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి ఎప్పుడు. ఓకే. అండ్ టీత్ గ్రూవ్స్ ఎక్కువ ఉండి స్టిక్కీ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, రోజు అంటుకునే పదార్థాలు తింటున్నాము అనేవాళ్ళు 2 times కంపల్సరీ బ్రష్ చేయాలి. కంపల్సరీ బ్రష్ చేయాలి. ఓకే. అండ్ ఒకవేళ మధ్యలో ఇరుక్కుంటోంది, అట్లా ఉంది, గ్యాప్స్ ఉన్నాయంటే ఫ్లాసింగ్ కంపల్సరీగా చేయాల్సిందే. జనరల్గా కూడా చేయాలి, బట్ బెటర్ ఏంటంటే ఇలా గ్యాప్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ టూత్ పిక్స్ లేకపోతే స్టిక్స్, పిన్స్ అలాంటివి పెట్టేవాళ్ళు మీరు తర్వాత పెద్ద మూట మాకు ముట్ట చెప్తారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు అలా పీక్కుంటుంటారో డెంటిస్ట్కి అంతా మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేసి టఫ్ చేసేస్తున్నట్టు కేసు. సో అందుకని చిన్నగా ఉన్నప్పుడు చేసుకోవడం ఖర్చు తక్కువ, హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. లేదనుకుంటే ప్రాబ్లం.